అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఆ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ తేదీ నుంచి పీఎం కిసాన్ 19వ విడత నిధులు జమ అవుతున్నాయి, ఏ రైతులకు జమ అవుతుంది, రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు అనేది వేస్తారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మన ఛానల్ ద్వారా. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. అంటే దాదాపు 36,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల అవ్వడం జరిగింది. ఇక 19వ విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ తేదీన అంటే జనవరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత 2,000 రూపాయలు అంటే 3,000 రూపాయలు విడుదల చేస్తారు. ఇక దీంతో పాటుగా గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా మీకు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. కాబట్టి పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకుంటే మీకు గతంలో పెండింగ్ డబ్బులు కూడా వస్తాయని కేంద్ర ప్రభుత్వం మరొకసారి అయితే సూచించింది. కాబట్టి ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి.